కావ్యశ్రీ ప్రస్తుతం చిన్ని సీరియల్ ద్వారా మనందరికీ కూడా చాలా బాగా దగ్గర అవుతుంది. గోరింటాకు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది కావ్యశ్రీ. తనకి జోడీగా నిఖిల్ నటించాడు. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో కానీ వీరి జోడీ అంతకంటే ఎక్కువ క్లిక్ అయ్యింది. ఇంకేముంది, ప్రతి ఫంక్షన్లోనూ, షోలోనూ, ఈవెంట్లోనూ జంటగా మెరిసేవారు. కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ఇదంతా చూసిన జనాలు ఈ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని భావించారు. ఇదే ప్రశ్న ఓసారి నిఖిల్కి ఎదురైతే, కావ్య మంచి అమ్మాయి, పెళ్లి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని, తన ప్రేమ నిజమేనని హింటించాడు. తర్వాత ఏమైందో కానీ వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చేయటం మానేశారు. ఇక రీసెంట్గా బిగ్ బాస్ షోలో నిఖిల్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. 6 ఏళ్ల ప్రేమ, విడిపోయామని నేను అనుకోవడం లేదు. బిగ్ బాస్ అయిపోగానే నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను. నువ్వు కొట్టినా తిట్టినా పడతాను, కానీ నన్ను క్షమించు, నువ్వే నా భార్యవి, పిచ్చిలేస్తే నిన్ను లేపుకెళ్ళిపోతా అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. అయితే అతడి కన్నీళ్లకు కావ్య కరిగినట్లు లేదు. ఇలాంటివి చూసి మోసపోవద్దంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేసింది. మాస్క్ వేసుకొని నటించే వాళ్ళని చూసి మోసపోవద్దు. ఫేక్ మనుషులు పరిస్థితులు తగ్గట్టుగా తమ అసలు రంగును బయటపెడుతుంటారు. ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయేంత వరకు ఎదురు చూడండి అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిఖిల్, కావ్య మళ్ళీ కలుస్తారా లేదా అని చర్చించుకుంటున్నారు. కానీ చాలా మంది బుల్లితెర ఆడియన్స్ మాత్రం నిఖిల్, కావ్య కలవాలి, వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. కావ్య షేర్ చేసిన పోస్టులు చూస్తుంటే మాత్రం వీరిద్దరూ ఇప్పట్లో కలిసేలాగా ఏమీ కనిపించడం లేదు. నిఖిల్ మీద చాలా కోపంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.